నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. దేశంలోని విమానాశ్రయాల్లో పోలీసుల చాకిలాల పాత్ర ప్రత్యేకమైనది. పోలీసుల చాకిలం రాఖీతో కరచాలనం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దళిత నాయకుడు బాల్కా సుమన్ అరెస్ట్ దుర్మార్గం. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్వి. హిందూ దేవాలయాలపై అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. శ్రీకృష్ణ దేవాలయం ముందు ఆందోళన వ్యక్తం చేసిన యాదవ సంఘాలు. రామ్లీలా మైదానంలో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు. ప్రత్యేక పూజలు చేసి నివాళులర్పించిన కలెక్టర్ రాజర్షి షా. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖ ఎయిర్పోర్ట్ లో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. సుడిగాలి పర్యటన చేస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖలో ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాన్ని ముగించుకొని ఢిల్లీ బయలుదేరిన రామ్మోహన్ నాయుడు విశాఖ విమానాశ్రయం VIP లాంజ్ నుండి బయటకు వస్తున్న సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పోలీసు జాగిలం రాఖీ ఆయన కంట పడింది. స్వతహాగా పెంపుడు సాధు జంతువులంటే అమితమైన ప్రేమ కలిగిన రామ్మోహన్ నాయుడు రాఖీని చూడగానే దగ్గరికి చేరిపోయారు. రాఖీని మచ్చిక చేసుకుని కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడున్న వారితో పోలీసు జాగిలాల ప్రత్యేకతను వివరించారు. దేశంలోని విమానాశ్రయాలలో భద్రతా విషయంలో పోలీసు జాగిలాల పాత్ర ప్రత్యేకమైనదని అన్నారు. విశ్వాసం, విధేయతకు అవి కట్టుబడి ఉంటాయని తెలిపారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ బషీర్బాగ్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్వి నగర నాయకులు దహనం చేశారు. వారు మాట్లాడుతూ దళిత నాయకుడైన బాల్కా సుమన్ ను అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. బాల్కా సుమన్ అరెస్టు వెనుకాల మంత్రి వివేక్ వెంకటస్వామి హస్తం ఉందని ఆరోపించారు. బాల్కా సుమన్ ను బేషరతుగా విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నగర నాయకులు కల్వ నితీష్, ప్రవీణ్ యాదవ్, నందకిషోర్, అరుణ్, సిసిందర్, సాక్షి గౌడ్, ఇర్ఫాన్, పవన్, ఆనంద్, చందు తదితరులు పాల్గొన్నారు. దళిత నాయకుడు మీద అక్రమ కేసుల దళిత నాయకుడు మీద అక్రమ కేసుల ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, దళిత నాయకుడు మీద అక్రమ కేసుల ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, జిందాబాద్ బీఆర్ఎస్వి, జిందాబాద్ బీఆర్ఎస్వి, జిందాబాద్. కర్నూలు శ్రీకృష్ణ దేవాలయం ముందు యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నంద్యాల చెక్ పోస్ట్ వద్ద ఉన్న శ్రీకృష్ణ దేవాలయం పక్కన ఉన్న కళ్యాణ మండపం కూల్చివేస్తామని కర్నూలు నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు ఇచ్చారని దేవాలయ కమిటీ సభ్యులు, యాదవ సంఘాల నాయకులు కలిసి నిరసన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలపైన అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని యాదవ సంఘాల నాయకులు ఆరోపించారు. హిందూ దేవాలయాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు.
సిగ్గు సిగ్గు కృష్ణ దేవాలయాన్ని కూల్చడం అంటే సిగ్గు సిగ్గు ఈ ప్రభుత్వం కృష్ణ టెంపుల్ ని కూల్చడం అంటే హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత కాపాడుకుంటాం కృష్ణ దేవాలయాన్ని కాపాడుకుంటాం కృష్ణ దేవాలయం.  క్లియర్ గా చెప్పినాము. మేము ఇట్లా విన్నాము బలరామయ్య గారితో ఆర్టీఓ గారితో ఈ స్థలాన్ని మేము క్లియర్ గా చేసుకున్న తర్వాత మేము కట్టుకుంటున్నామంటే సరైనది హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత అధికారుల సాధింపులు వెంటనే మున్సిపాలిటీ కక్ష సాధింపులు వెంటనే దేవాలయాలను కాపాడాలి. సిగ్గు సిగ్గు కృష్ణ దేవాలయాన్ని కూల్చడం అంటే సిగ్గు సిగ్గు ఈ ప్రభుత్వం కృష్ణ టెంపుల్ ని కూల్చడం అంటే హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత కాపాడుకుంటాం కృష్ణ దేవాలయాన్ని కాపాడుకుంటాం కృష్ణ దేవాలయం. కలెక్టర్ బలరాం గారు అయితేనేమి, ఎంఆర్ఓ గారు అంజనదేవ్ అయితేనేమి, దీనికి టెంపుల్ కోసము ఒక స్థలం కేటాయించడం అయినది అది అడంగా రేపు అవసరమైతే మనం వచ్చినామని తెలిస్తే వాళ్ళు వచ్చినా రండి అంటే మా ప్రాపర్టీ కమిషనర్ అందరూ ఇక్కడ రమ్మని చెప్పినారు. హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత అధికారుల సాధింపులు వెంటనే మున్సిపాలిటీ కక్ష సాధింపులు వెంటనే దేవాలయాలను కాపాడాలి. దేవాలయాలను కాపాడాలి. దానిని వెంటనే టెంపుల్ పై దాడులు వెంటనే వెంటనే దేవాలయ కక్ష సాధింపు చర్యలు వెంటనే కాపాడుతాం హిందూ దేవాలయాలను బంజారా జాతి ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో నిర్వహించిన 287వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ చిత్రపటానికి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. సేవాలాల్ మహారాజ్ ఒక వర్గానికే పరిమితం కాదని, సమాజ సంస్కరణ, పర్యావరణ పరిరక్షణ, మూఢనమ్మకాల నిర్మూలన కోసం కృషి చేసిన మహనీయుడని కలెక్టర్ కొనియాడారు. యువత కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని, సేవాలాల్ బోధించిన అహింస, సత్యం, క్రమశిక్షణను జీవితంలో ఆచరించాలని సూచించారు.
దయచేసి మీడియా మిత్రులు కూడా వారినాము చెప్పులు వేసుకొని పోకుండా सम्मान कार्यक्रम समाज सारू काम करायचं माजी मंत्री जोगुरामनाथ स्वामी उभी रावनो हमारा माजी एमएलए राठौर बाबूराव साहब भी आवनो చాలా సంతోషం ఈ రోజు ఆదిలాబాద్ పట్టణం హెడ్ క్వార్టర్ లో ఘనంగా సంత సేవాలాల్ గారు జయంతి 227 జయంతి ఈ రోజు జరుపుకుంటున్నాము. అందరికీ కూడా సంత సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరి తరఫు నుంచి మొత్తం ఆదిలాబాద్ జిల్లా తరఫు నుంచి కూడా జగదంబాదేవి గారు, సంత సేవాలాల్ గారు, రామారావు గారు వారందరికీ కూడా కోటి ప్రణామం కూడా చేస్తున్నాము. మనం ఏ విధంగా ఇప్పుడు పెద్దలు గాని యువతులు గాని సంత సేవాలాల్ గారు, రామారావు గారు, జగదంబాదేవి గారు వాటి గురించి ఏ విధంగా మనం పాటిస్తున్నాము, వచ్చిన పీడి వచ్చిన యూత్ కూడా అదే విధంగా పాటించాలి. వారు ఏ విధంగా మళ్ళీ మొత్తం భారతదేశం యొక్క దిక్సూచి అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా గౌరవం పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ సంప్రదాయం మన కల్చర్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ రోజు ఎంతమంది మహిళలు కూడా కలర్ఫుల్ డ్రెస్ లో చక్కగా మళ్ళీ వచ్చి ఇక్కడ సంప్రదాయ సంస్కృతి కూడా మన అందరికీ కూడా నేర్చుకుంటున్నారు, నేర్పిస్తున్నారు. మీరు మళ్ళీ ఇంటర్ దాంట్లో చాలా మంది మా ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో మా ఎంప్లాయీస్ కూడా చాలా కష్టపడి మళ్ళీ అన్ని తాండాల్లో కానీ అన్ని గుడాల్లో కానీ కూడా సేవ చేస్తున్నారు. ఇందాక చెప్పారు హెల్త్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ. సో ఎంప్లాయీస్ అందరికీ కూడా నా తరఫు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే జిల్లాలో ఏమైనా అవార్డ్స్ వచ్చినా కూడా ఎంప్లాయీస్ కష్టపడితేనే అవార్డ్స్ వస్తాయి. సో దాంట్లో చాలా మంది ఎంప్లాయీస్ కూడా కష్టపడుతున్నారు. కాబట్టి ఎంప్లాయీస్ కూడా నేను నా తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఈసారి మళ్ళీ ఈ జయంతి నిర్వహించడానికి చాలా ఈసారి కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా పెట్టడం జరిగింది. మనం ఇందాక చెప్పారు పెద్దలు బస్సెస్ పెంచడం కానీ, తర్వాత సరిగా ఆ కమిటీ మెంబర్స్ తో తర్వాత మా అధికారులు సరిగా కోఆర్డినేషన్ కానీ, దీంతో పాటు మళ్ళీ ఈ రోజు మనం లోకల్ హాలిడే డిక్లరేషన్ కానీ, దీంతో పాటు మనం ఈసారి ప్రత్యేకంగా గ్రీవెన్స్. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం రామసముద్రం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రామసముద్రం గ్రామ పెద్దలు, యువకులు అందరూ పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కొరకు కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేశారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామం నుండి సత్తుపల్లి తహసీల్దార్ ఆఫీస్ వరకు సిపిఐఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని, ఎన్టీఆర్ కాలువను పూడ్చి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 8 నెలలుగా తాము పోరాడుతున్న జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యురాలు పట్టించుకోవటం లేదని, అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం సత్తుపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో డీటీకి సమస్యల వినతి పత్రాన్ని అందజేశారు. ఈ పాదయాత్రలో 300 మంది ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు, సిపిఐఎం జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఏమడిగినాం? ఇల్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇంతకన్నా ఏమన్నా ఎక్కువ అడిగినవా? నీ మేడడిగినమా, ఏసి కారడిగినమా? నీ మేడడిగినమా, పాడాలి మీరు కూడా. నీ మేడడిగినమా, ఏసి కారడిగినమా? ఏసి కారడిగినమా? ప్రజా సమస్యలు పరిష్కరించాలని కాకర్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి పాత ఎన్టీఆర్ కాలువను పూర్పించి అక్కడ అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా సిద్ధారం, గంగారం, తుమ్మూరు, తాళమాడి సమస్య అనేది ఐడియా లేదు. చెప్పిన విషయం ఏంటంటే మన కాకర్లపల్లిలో ఓల్డ్ ఎన్టీఆర్ కెనాల్ ల్యాండ్ అవైలబుల్ ఉంది. దాని ఆ ప్లేస్ లో మనకి ఇందులో ఎన్ని స్థలాలు ఇవ్వాలి అనేది అడుగుతున్నారు. దీని గురించి ఇంతకుముందు సర్వే చేయడం జరిగిందని ఇప్పుడే చెప్పారు. నాకు ఇంతకుముందు ఐడియా లేదు. నేను ఒకసారి మళ్ళీ పై అధికారుల ఇంటికి తీసుకెళ్లి జరిగే విధంగా చూస్తాను. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ వాచింగ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. దేశంలోని విమానాశ్రయాల్లో పోలీసుల చాకిలాల పాత్ర ప్రత్యేకమైనది. పోలీసుల చాకిలం రాఖీతో కరచాలనం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దళిత నాయకుడు బాల్కా సుమన్ అరెస్ట్ దుర్మార్గం. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్వి. హిందూ దేవాలయాలపై అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. శ్రీకృష్ణ దేవాలయం ముందు ఆందోళన వ్యక్తం చేసిన యాదవ సంఘాలు. రామ్లీలా మైదానంలో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు.
ప్రత్యేక పూజలు చేసి నివాళులర్పించిన కలెక్టర్ రాజర్షి షా.